రాజుగారికి ఒక అమ్మాయి పడితే పెళ్లి చూపులు కానీ ఆదిని వెంట తీసుకెళ్లాడు. ఇంకేముంది, పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకున్నట్టు అయింది పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజుస్ టీమ్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. రేయ్, అబ్బాయి క్యారెక్టర్ ఇస్తానంటే వద్దని ఏడ్చే వినోద్లాగా ఏడుపులేంటి? దేవదాసుని అయ్యాన్రా. ఏంట్రా ఎతుకుతున్నావు? కుక్క ఉంది, దేవదాస్ ఎక్కడని. ఒరే నేనే దేవదాసుని అయ్యాన్రా. ఏమైంది ఇంతకి? ఒరే అమ్మకి ప్రపోజ్ చెయ్యాలనుకున్నాన్రా. ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తదేమో డౌట్ గా ఉందిరా. అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది. అదే అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయికి తప్ప అందరికి తెలుస్తుంది. ఏంటో ఈ ప్రేమలో మీ తగలయ్యా. శ్రీయా లేకుండా నేను బతకలేనురా. మన రూమ్ లో తినడానికి ప్రియా పచ్చడి ఉందా? లేదురా. నాకటానికి ప్రియా లేదు కానీ నీ గోకటానికి శ్రీయా కావాలా నీకు? సార్ అవరే, లవ్ అనేది ఎన్ని అక్షరాలు రా? 4రా. ఏటీఎం పిన్ నెంబర్ 4రా. ఈ 4 అంకెల కోసమే ఆ 4 అక్షరాల పేరుతో మనల్ని వాడుకుంటుంటారు వాళ్ళు. నాది వన్ సైడ్ లవ్ రా. ఇట్లా చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయి నువ్వు ప్రేమించగానే నో అని చెప్పింది అనుకో, అది 1 సైడ్. అదే ఎస్ అని చెప్పింది అనుకో, అది 2 సైడ్. అదే ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అనుకో, అది సూసైడ్. జీవిత సత్యమా? ఒరే నీకంటూ లవ్ అంటూ ఏం లేదేట్రా? ఎందుకు లేదు? ఆ అమ్మాయి పేరు లిల్లీ. ఎప్పుడు చెప్పేది సిల్లి. ఓ రోజు వెళ్ళిపోయింది ఢిల్లీ, తిరిగి వచ్చింది మళ్ళీ. తీరా వచ్చాక తెలిసింది అది 2 పిల్లల తల్లి. ఒరే ప్రేమలో పడ్డావాడికి పడబోయేవాడికి తేడా ఏంట్రా? సముద్రంలో నిండా మునిగినోడు ప్రేమలో పడినోడు రా. బొడ్డు దాకా మునిగినోడు ప్రేమలో పడబోయేవాడు. ఒడ్డు నిలబడి చూసేవాడు నాలాంటోడు. ఒరే ఈ యవ్వనంలో నేనేం చేయలేనంటావా? ఆల్రెడీ చేసేసేవారు నువ్వు. యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని సాధించేసావు నువ్వు. శ్రీయ పార్క్ వచ్చే టైం అయిందిరా. నా లవ్ కొంచెం సపోర్ట్ చేయరా. ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తా పో. ఒరే బట్టలు మార్చుకురా. ఎందుకు ఇక్కడే కూర్చో, టైటానిక్ లో హీరో గీసినట్టు బొమ్మకేస్తా. వేసుకుంటాపా. ఏమండి, ఆడది బలమైనది కాకపోవచ్చు కానీ మన బలహీనత మాత్రం ఆడదేనండి. మళ్ళీ ఆ పార్కుకి వెళ్ళాలి, వీడికి లవర్ సెట్ చేయాలి. ప్రియా వస్తుందా అని డౌట్ గా ఉందిరా. ఎందుకురా నీకు డౌట్? నాకు ఈ అమ్మాయి డౌట్లే వస్తున్నారా. నాకు తెలుసురా, నేను తెచ్చుకున్న స్వాతి బుక్ లో మధ్యలో పేజీలు మిస్ అవుతున్నప్పుడు అనుకున్నా నీకు డౌట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యని. శ్రీయ వచ్చిందిరా. శ్రీయ ఇదే చిలకన్నం, ఇది గోడ మీద పిడకలాగుంది. ఒరే, దేవుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తాడంటే నమ్మలేకపోయానండి. నిజమే, ఆడజాతిలో దాన్ని పుట్టించి మగజాతిలో నిన్ను పుట్టించి భలే బ్యాలెన్స్ చేశాడు రా. ఆ శ్రీయ లేకపోతే ఆ బాధతో గుండె అవి చచ్చిపోతాను రా. అది ఒప్పుకున్న ఆనందంతో చచ్చిపోతావు. నీ గుండె అంత వీకు, నీకు హెల్ప్ చేయాలి అంతేగా. నువ్వు ఇట్లా చెప్తా. అమ్మాయి మనకు పడాలంటే స్టైల్ గా అమ్మాయి ముందు వాకింగ్ చేసామనుకో పడినట్టే. నువ్వు చూసుకో, నేను చెప్తా. రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి పుట్టకారు పూజ. రాజా అంకుల్కి కళ్ళు కనపడేమో. అంకుల్ అటు కాదు, అటు నడవండి. ఏంట్రా అంకుల్ అంటదే కళ్ళు కనపడమంటదేట్రా? నిన్ను తగలయ్యా. స్టైల్ గా నడవమంటే ఏదో కళ్ళు లేనోడు రోడ్డు దాటినట్టు ఆ దాటమేంట్రా? మొత్తానికి ఏదైతే టచింగ్స్ అయితే అయినాయి కదా. ఇప్పుడు ఒక లెటర్ ఇస్తా, అది యాజ్ టీజ్ చదువు. అది మామూలుగా పిచ్చెక్కిపోద్ది. అంతేనట. ఫోన్ వెళ్ళి చెప్తా. నిన్ను చూడగానే డౌన్ అయింది నా బీపీ. నీ కళ్ళు నా కిడ్నీలో రాళ్ళు, నీ చూపులు నా పాడైపోయిన ఊపిరి తిత్తులు. అయ్యో, మీకు ఇన్ని జబ్బులున్నాయా? నీకు ఎలాగ అర్థమైందా? ఇదిగోండి, వెళ్ళి డాక్టర్ చూపించుకో. నాకు డబ్బులు ఎత్తవాడు నువ్వు. మా దగ్గర కోట్లు ఉన్నాయి అసలు. హలో, నా దగ్గర డబ్బులకి ఏం తక్కువ లేదు. నేను చిట్టికేసాననుకో పైనుంచి గలగల రాలుతాయి తెలుసా? హలో, మీరు చిట్టికేస్తే డబ్బులు రాలవు, చప్పట్లు కొడితే రాలుతాయి.
ఆ పిడత మొహం దానికి ఇన్ని ఐడియాలు అవసరం లే. వెళ్ళి కోతిలాగా 4 గెంతులు గెంతు అదే పడిపోద్ది. ఇటు కోతిలో చేస్తాడు పడిపోతా. ఏ జాతి వాళ్ళకి ఆ జాతి పనిలో తొందరగా రియాక్ట్ అవుతారు వెళ్ళు. What is this? రేపు మీ అమ్మ నాన్న తీసుకొని మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చండి. ఏమన్నారా? అలా అమ్మ నాన్న తీసుకుని ఇంటికి వచ్చామందిరా. సర్లే గానీ అమ్మని తీసుకెళ్ళకపోయినా పర్లేదు కానీ నాన్నను మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి. ఏ లేకపోతే నిన్ను చూసి నాన్న అనుకుంటారు. జాగ్రత్తగా. ఒరే నాన్న కింద నటించావా నటించవా నువ్వు? నీకు నాన్నగా చేయటం కంటే అప్పారావుతో గట్టం చేయటం మేలు. నటించవా? నటించను. ఒరే ఎల్లరా నువ్వు అక్కడవేనా నాకు మమ్మీ కింద నటించడానికి? పిలిపించుకో. జానీ ఉంది, జానీ. మమ్మీ క్యారెక్టరా? ఆ, Daddy gets okay. ఫాదర్ క్యారెక్టర్ రెడీరా? రానన్నా జానన్ను అలా ఫిక్స్ అయ్యావా? ఒరే ఈ ఓల్డ్ గెటప్ లో నీకు నీకు ఏమనిపించిందిరా? ఎంత గెటప్ వేసుకున్నా నీ నేచురాలిటీని అందుకోలేకపోతున్నావురా. నాకు అర్థమైపోయింది. ఏంటి? అది మదరు, అవును. నేను ఫాదరు, ఓకే. నువ్వు కొడుకు. అవును. కొంచెం సేపు ఇక్కడే ఉండి నేను వస్తే ఇప్పుడు ఒరే ఆగే అక్కడ పెళ్లి చూపులకి పెళ్లి చూపులకి పద. ఆ, ఎవరండి ఇంట్లో? ఏంటండి పెళ్లి చూపులకు వచ్చారా? అబ్బాయి లేదండి, వీడికి చూపు పోతే చూపించుకుందామని వచ్చాం. ఏ నాన్నా అవును, ఈడెవడు అసలు? మా అమ్మాయికి సొంత బావండి. చిన్నప్పటి నుంచి తొక్కుడు బిళ్ళ, కర్రా పుల్ల, ఒంగులు దూకుళ్ళు అన్ని ఆడుకునే వాళ్ళండి. పిల్ల పెద్ద మనిషి పెళ్లిడికి వచ్చింది కదా, ఇంకా ఆటలు ఆపమని చెప్పండి. ఒరే నాన్న ఆడుకోనివ్వరా? నీకు పెళ్లి అయిన తర్వాత వాడు ఆడుకుంటే వాడి పిల్లలతో నువ్వు ఆడుకోవాల్సి వస్తది. సరే అండి, అబ్బాయి ఏం చేస్తుంటాడండి? రోగాలకి మందులు రాస్తుంటాడండి. అంటే డాక్టర్ అండి? లేదండి, అన్ని రోగాలు చూసినోడు కదా, ఏ మందుకు ఏ రోగం అన్ని తెలిసిపోతాయండి. ఇంతకీ ఆదాయం ఎంతో? ఆదాయం అంటే మొత్తం గవర్నమెంట్ లో చూసుకుంటారండి. అదేంటండి? అంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ కింద 9,000, వికలాంగుల కింద ఒక 3,000, మరి ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 5,000 వస్తాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం ఒక 20,000 దాకా వస్తాయి. నానా ఏంట్రా ఇది? నాకు నాకు ఆ, ఏంటి? ఏమండి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు, అడుగు. రేపు పెళ్ళి అయ్యాక నేను వంటగదిలో ఒంటరిగా వంట చేస్తుంటే మీరు వెనక నుంచి వచ్చి ఏం చేస్తారు? అంటే నువ్వు వంట గదిలో వెనక్కి తిరిగా ఏమి చేయలేనంత ఎర్రి పప్పు అనుకున్నాడా? సపోజ్ ఇది మీరు అనుకో, వంట గదిలో ఉన్నారు, మా వాడు వెనక నుంచి వస్తాడు, ఏమి ఇలా వాటేసుకోలేడా? ఏంటిది? నా కోసం వచ్చావు నీ కోసం వచ్చావు ఇక్కడికి? ఏ మాటగా మాట చెప్పాలి కానండి, మా అమ్మాయి చాలా మంచిదండి. షకీలా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మాయి మంచిదనే చెప్తది, మేం తెలుసుకోవాలి. ఏంటి గురుగారు, పెళ్లి అయిన తర్వాత శోభనానికి మా అమ్మాయిని ఊటి తీసుకెళ్తారు కదండి? ఎందుకు అమీర్పేట సెంటర్ లో ఒక మంచం వేసి మనిషికి 100 రూపాయలు టికెట్ పెడదాం. తాగలయ్యా, ఊటీ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తాం? ఏమండి మా అమ్మాయి స్వీట్ 16 అండి. మావాడు కూడా స్వీట్ 16 అండి. అదేంటి? గట్టిగా స్వీట్ తింటే 16 రోజుల్లో పోతాడు. ఏమి లేదండి, మాకు 16 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అది ఎలా చెప్పాలో తెలియదు. మొత్తం ఇక్కడే ఉన్నాయి. మర్యాదగా చెప్తున్నా, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. నాకు ఇక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అమ్మాయి నీ వయసు ఎంత? 16, నీ వయసు 24. ఈడిది 24. అవునండి, కాకపోతే 20కి 4కి మధ్యలో ఇంటూ ఉందండి. 24, 80. పక్క జరగరా నువ్వు. నువ్వేంటి ఎక్కడ? కంపెనీ వాళ్ళు ఏదో 10,000 ఇస్తారంటే వచ్చానండి. ఏమో నువ్వు కూడా 5,000 కాసిపడి ఇట్లా వచ్చానండి. చోటనే అజయ్ నువ్వు ఎక్కడ ఎందుకున్నావురా? నెడదోలు సుబ్బమ్మ కంపెనీ కదరా నీది? కాదా, కత్తిపూడి జోగులాం కంపెనీ. ఏమో అన్ని కంపెనీలు ఎక్కడ? ఏంటి అన్ని కంపెనీలా? ఈ కంపెనీల కోసం నీతో నన్ను కంపెనీకి రమ్మంటావు నువ్వు? రోజా గారు బాగుంది. 20x4 24 మధ్యలో ఇంటూ బాగుంది, నైస్. నాగబాబు గారు బాగా చేసావు. ఓపెనింగ్ డైలాగ్ నుంచి బాగా వచ్చింది, నాకు బాగా నవ్వు వచ్చింది. ఫస్ట్ నైట్ కాకుండానే భార్య కడుపులో మంచి ఎంటర్టైన్ చేసావు. గుడ్.